భారతదేశం యుద్ధపు అంచున నిలిచి ఉంది. ఒక పక్క పడమర పక్కన మనకి పాకిస్తాన్, తూర్పున బంగ్లాదేశ్, అవకాశం వస్తే దాని పక్క నుంచి చైనా మన మీద దాడి చేయాలని, అవకాశం ఉంటే టర్కీ కూడా పాకిస్తాన్తో చేతులు కలిపి మన మీద దాడి చేయడానికి సిద్ధంగా ఉంది అన్న సంగతి అందరికీ తెలిసిందే కదా. దీంట్లో దాచింది లేదు, దాగేది లేదు. మరి ఇన్ని లక్షల కోట్ల రూపాయలు పెట్టి కొత్త కొత్త ఆయుధాలను మనం నిర్మించుకుంటున్నాము, తెప్పించుకుంటున్నాము, మార్కెట్లో బయట నుంచి తెప్పించుకుంటున్నామంటే, ఇన్ని మిసైల్ పరీక్షలు వారానికి 1-2 భయంకరమైన ఆయుధాలు పరీక్షలు టెస్ట్ చేస్తున్నామంటే ఇది యుద్ధ సన్నద్ధత కాదా? ముమ్మాటికి అదే. కానీ ప్రజలు భయపడతారని చెప్పి ప్రభుత్వం చెప్పట్లేదు. ఏదేమైనా సరే ఇక్కడ అన్నిటికన్నా కూడా ఇంకొక ప్రముఖమైన చర్య తీసుకోవాల్సి ఉంది. ఎందుకంటే మన ఈ మధ్య భూకంపాలు వచ్చిన తర్వాత మనకి తెలిసిన వాస్తవం ఏంటంటే, నార్త్ ఇండియాలో అక్కడ కింద ఉన్నటువంటి ప్లేట్లు కదులుతున్నాయి అని. ఇక్కడ కూడా వెనుజులా లాగా భయంకరమైన భూకంపాలు రావడానికి భారతదేశంలో ఉత్తర భాగంలో అవకాశాలు ఉన్నాయి అని సైంటిస్టులు చెప్తున్నారు. అంతేకాకుండా పాకిస్తాన్ దాడి చేసినప్పుడు పెద్ద అణుబాంబు కాదు, కానీ చిన్న లెవెల్లో అణుబాంబు చేస్తే ఢిల్లీ చాలా ఈజీగా కొట్టేయడానికి అవకాశం ఉంటుంది, ఢిల్లీ, బొంబాయిని. మరి ఇలాంటి సమయంలో చాలా కాలం నుంచి మన్నుతున్నటువంటి ఒక ఆలోచన, భారతదేశానికి 2వ క్యాపిటల్ ఉండాలి. ఆ 2వ క్యాపిటల్ హైదరాబాద్ కానీ లేకుంటే అమరావతి కానీ చేయాలి అనేది కొత్త ప్రతిపాదన. అమరావతి చేస్తే ఇంకా బేష్, దానికి మించింది లేదు. ఒకవేళ అలా కాదు, మాకు ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది కావాలి అనుకుంటే, హైదరాబాద్, సికింద్రాబాద్ ఈ 2 ట్విన్ సిటీస్ని మొత్తానికి ఎంతవరకు కేంద్ర ప్రభుత్వంలోకి కావాలో అంతవరకు దాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా వెంటనే ప్రకటించాలి. దానివల్ల అడ్వాంటేజ్ ఏమవుతుంది అంటే, మొదటిగా చెప్పేది ఏంటంటే, ఢిల్లీలో ఎలాగ మెట్రోపాలిటన్ అట్మాస్ఫియర్ ఉంటుందో, అంటే దేశం మొత్తం మీద ప్రజలంతా కూడా అక్కడ శాంపుల్గా ఎలాగుంటారో ఆల్మోస్ట్ అలాగే హైదరాబాద్లో కూడా ఉంటారు. ఢిల్లీలో లేనిది హైదరాబాద్లో ఉన్నది ఏంటంటే, విషాలు చిమ్మే ప్రాంతీయ పార్టీలు. మనకి టీఆర్ఎస్ కానీ లేకపోతే వాళ్ళ కూతురు పార్టీ స్థాపించిన పార్టీ కానీ, ఇలాంటి పార్టీలు ఏంటంటే వాళ్ళ యొక్క అధికారం నిలబెట్టుకోవడానికి విద్వేషాలు రగిలిస్తూ ఉంటారు. ఒకసారేమో మార్వాడీలు గో బ్యాక్ అంటారు, ఇంకోసారేమో తెలుగు వాళ్ళని వాళ్ళ దీంట్లో కూడా ఆంధ్ర వాళ్ళు వచ్చేస్తున్నారని చెప్పి, ఇంకోసారి వాళ్ళ బాబోతే ఖైదు బాబోతే ఇక్కడ కూరలు అమ్మేవాళ్ళు, పచ్చళ్ళు అమ్మేవాళ్ళు అంతా తెలుగు వాళ్ళే అంటారు. ఇలాగ ఏదో రకంగా ఈ ప్రాంతీయ విద్వేషాన్ని రగిల్చి శాంతి సమాధానం లేకుండా చేసే ఈ పార్టీలు తిక్క కుదరాలంటే కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ ప్రాంతాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలి. రెండవది, మనకి బాగా స్పష్టంగా తెలిసేది అంటే, ఎప్పుడైనా సరే దాడి జరిగినప్పుడు హైదరాబాదు చాలా వరకు సురక్షితం. ఒక మంచి అమిత్ షా గారు నక్సలైట్ల మీద ఎలాంటి ఉద్యమం నడిపి ఒక 3 నెలల్లో మార్చి 31 కల్లా ఎలాగా అక్కడ ఉన్నటువంటి దేశం మొత్తం ఉన్న నక్సలైట్లను తరివేశాడు, అలాగే పాత బస్తీలో కానీ ఇంకా ఈ కేంద్రపాలిత ప్రాంతంలో ఎవరెవరు ఈ ఓవైసీ కానీ వాళ్ళ యొక్క పార్టీ కానీ ఆతంకవాదులకి ఆస్కారం ఇస్తున్నాదో, లేకుంటే ఎలాంటి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేశారో, వీటన్నిటి మీద ఒక 3 నెలలు 4 నెలలు డ్రైవ్ చేసి అలాంటి చెత్త చెదారాన్ని మరి తీసుకెళ్ళి బంగాళాఖాతంలో పడేస్తే ఇంకా అసలు సమస్య ఉండదు. వీటికి తోడు ఇంకా చేయాల్సిన పనులు ఏంటి, చాలా వరకు మనకి హైదరాబాద్లో 2వ క్యాపిటల్గా కావాల్సినవన్నీ హంగులు ఉన్నాయి. కొద్దిగా వాటర్ స్కేర్సిటీ రావడానికి అవకాశం ఉంటుంది.
మరి చంద్రబాబు చెప్పినట్టుగా కావేరీ కృష్ణా నదులు అనుసంధానం చేసి దాంతోపాటు పోలవరం నుంచి వచ్చిన ఈ గోదావరి నీరుని కూడా అక్కడి వరకు తీసుకువెళ్ళి ఎక్కడా కూడా ఈ వాటర్ ఇబ్బంది రాకుండా చేసుకోగలిగితే హైదరాబాద్ మించిన ఒక సెకండ్ క్యాపిటల్ ఇంకోటి కనబడదు. అఫ్కోర్స్ అమరావతి ఇంకా సురక్షితం అనుకోండి, కానీ ఇంకా తయారు కాలేదు కాబట్టి ఇప్పుడు ఉన్న మనకి టైం చాలా తక్కువగా ఉంది. యుద్ధం ఎప్పుడైనా రావచ్చు. మరి దీనికి తగ్గట్టుగా ఇక టెంపరీగా కావాల్సినటువంటి ఈ యొక్క ఎంపీస్ క్వార్టర్స్ కానీ, పార్లమెంట్ సభ్యులు కానీ, పార్లమెంట్ హాల్ లాంటి హాల్ కానీ దేని సరే ముందే లొకేట్ చేయటం కానీ, లేకుంటే దానికి అనుగుణంగా ఒక మినీ పార్లమెంట్ హాల్ని లేదా క్యాబినెట్ హాల్ని ఏర్పాటు చేసుకుని యుద్ధ సన్నద్ధంలో మనం ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ ఈ రాజకీయ పార్టీలు తెలంగాణ లోకల్ పార్టీస్ కనుక లేకుండా ఉంటే అక్కడ గొడవలు ఏమి ఉండదు. ఓవైసీని జాగ్రత్తగా గ్రిప్లో పెట్టుకుంటే ఈ హిందూ ముస్లిం గొడవలు కూడా ఉండవు. సాధారణంగా తెలంగాణ ప్రజలంతా మంచివాళ్ళు, అలాగే ఆంధ్ర వాళ్ళు కూడా. ఎందుకంటే చాలా కాలం నుంచి వాళ్ళు పోరాడిన తెలంగాణ వాళ్ళకి వచ్చేసింది. ఈ యొక్క కేంద్రపాలిత ప్రాంతం కనుక హైదరాబాద్ సికింద్రాబాద్ అయితే ఆ తెలంగాణ ప్రజలకి ఉద్యోగ అవకాశాలు బాగా పెరుగుతాయి. అంతేకాకుండా పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ వస్తాయి ఎక్కడికి ఇక్కడికి వెళ్లకుండా. అనేకమైన ఫ్యాక్టరీలు రావడానికి కూడా చాలా అవకాశం ఉంటుంది. కాబట్టి ఉద్యోగాల కోసం ఎక్కువ దూరం వెళ్లకుండా పక్కనున్న హైదరాబాద్లో వాళ్ళు ఉండి పనిచేసుకోవడానికి, వాళ్ళ కుటుంబంతో పాటు ఉండడానికి అవకాశం దొరుకుతుంది. మరి ప్రభుత్వం ఎందుకు ఈ విషయంలో లేట్ చేస్తున్నదో, తాత్సర్యం చేస్తున్నదో అర్థం కావట్లా. యుద్ధానికి మీరు ఎంతగా సిద్ధపడుతున్నారో అలాగే సెకండ్ క్యాపిటల్ మీద కూడా మీరు సిద్ధపడవలసిన ఆవశ్యకత ఉంది. ఎందుకంటే రేపు పొద్దున పార్లమెంట్ భవనం మీద కానీ ప్రధాని మనం వచ్చి చూసాము, అక్కడ ఒక క్లబ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ పక్కనే ఉంది. అక్కడి నుంచి వాళ్ళు ఎలాంటి రహస్యాలు కావాలన్నా సరే తెచ్చుకోవచ్చు వాళ్ళు. అఫ్కోర్స్ మరి ఆ కేసు వివాదం ఏమైందో నాకు స్పష్టమైన ఐడియా లేదు. వాళ్ళు వెకేట్ చేయమని చెప్పారట. మరి వెకేట్ చేశారో లేదో తెలియదు. ఎందుకంటే అలాంటి బాగా బలిసిన వాళ్ళంతా కూడా, ఎందుకంటే అందరూ కూడా ఎంపీలు ఉన్నారు, ఆ తర్వాత ఐఏఎస్ ఆఫీసర్లు బాగా ఉన్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళు చాలా ఎక్కువ మంది దాంట్లో ఉండటం మూలంగా ఏదో రకంగా లిటిగేషన్ పెట్టి దాన్ని ఆపిస్తారు. తద్వారా ఏమవుతుందంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ కానీ లేకపోతే ప్రైమ్ మినిస్టర్ ఇంటికి కానీ ఎక్కడా కూడా వాళ్ళకి సీక్రెసీ కనబడదు. ఎందుకంటే అంత తక్కువ డిస్టెన్స్లో ఏదైనా చేయొచ్చు, ఎలాగైనా చేయొచ్చు. కాబట్టి ఇలాంటి సమయంలో హైదరాబాద్ని వెంటనే రెండో క్యాపిటల్గా డిక్లేర్ చేసి దానికి కావాల్సిన హంగు ఆర్భాటాలు వెంటనే కేంద్ర ప్రభుత్వం మొదలుపెట్టాలని భారతదేశంలో యుద్ధాల గురించి చదువుతున్న ఈ యొక్క విశ్లేషణ చేసిన వారంతా కూడా, అంతేకాకుండా దేశ అభిమానులు, జాతీయవాదం గల ప్రజలంతా కూడా కోరుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళ నేతలు వాళ్ళకి చాలా అవసరం. వాళ్ళ ఎంపీలు వాళ్ళకి బంగారం. అలాంటి బంగారాన్ని తీసుకెళ్ళి ఆ కిరాయి మోకల చేతుల్లో పెట్టడం వీళ్ళెవ్వరికీ ఇష్టం ఉండదు. కాబట్టి త్వరగా వెంటనే ఈ యొక్క విషయంలో స్పందించి కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ని కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పాటు చేయాలని కోరుతున్నారు ప్రజలంతా. మరి మీరేమంటారు? మీ అభిప్రాయాలు స్పష్టంగా చెప్పండి. మీ ఎన్ రామ్జీ, సీనియర్ జర్నలిస్ట్, గుడిగంట TV9. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మానకండి. బాయ్.